తమ డిమాండ్లు అంగీకరించాలంటూ భీమవరంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మె చేస్తూ భీమవరంలో ప్రదర్శన మానవహారం నిర్వహించారు. మా కోరికలు మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని, మహిళా ఇబ్బందులు కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ వైఖరి చాలా బాధాకరమని సమ్మె చేస్తున్న మహిళా బాధితులు తెలిపారు. ఇక గురువారం భీమవరం కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తమలంపూడి వంశీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగస్తులు చేయుచున్న నిరావాదిక సమ్మెకు గత 9 రోజులుగా చేస్తూ నేటికి 10వ దినం వచ్చిన నిరసన వివిధ రూపాల్లో తెలియజేసిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇక 2019 ఎన్నికల సమయంలో అంగన్వాడీ అక్కా చెల్లెలకు జగన్ ఇచ్చిన హామీలు ఏదీ నెరవేర్చకపోవడం దారుణమని, అంగన్వాడీ అక్కా చెల్లెలు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్న 10 కోరికలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తమలంపూడి వంశీ శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీరవాసరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ వసంతరావు, భీమవరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పివి రవికిరణ్, తోట రాంబాబు, ప్రముఖ న్యాయవాది వీరవల్లి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పట్టుదలగా మన వేతలు పెంచుకుందాం, మనం పోరాటం చేయాలి. పాదయాత్రలో తెలంగాణ చెప్పారు కాబట్టి అదనంగా